ఇక విక్రమ్‌తో రాధ తన బాధను చెప్పుకుంటూ ఉంటున్న తరుణంలో రూమ్‌లోకి దమయంతి వస్తుంది. నీ కళ్ళకి నా కూతురు కనిపించడం లేదా అని రాధను దమయంతి లాక్కెళ్తుంది. ఎందుకలా చేస్తున్నావని సునంద ప్రశ్నిస్తుంది. ఎక్కడ్నుంచో వచ్చి పెత్తనంలా చెలాయిస్తుంది. ఈ దమయంతి కూతుర్నే కొట్టింది. ఇంటికొచ్చిన టీ కొట్టు మనిషి నా కూతుర్ని కొట్టింది అని దమయంతి చెప్తుంది. కొట్టావా లేదా అని రాధని విక్రమ్ అడుగుతాడు. తప్పుగా మాట్లాడింది కొట్టాను అని రాధ చెప్తుంది. తప్పుల గురించి నువ్వే చెప్పాలి. నా కూతురికి క్షమాపణ చెప్పు అని దమయంతి దబాయిస్తుంది. నేను చెప్పను అని ఖరాఖండిగా అనేస్తుంది రాధ. మీరు అరిస్తే అంతకు మించి నేను అరుస్తాను అని రాధ కౌంటర్ వేస్తుంది. నన్ను కొట్టావు, అది తప్పు కాదా అని ప్రియ అంటే, కొట్టేలా నువ్వు మాట్లాడావు అని ప్రియతో రాధ అంటుంది. చూసారా పొగరు అని దమయంతి అంటే, నాది పొగరు కాదు, ఆత్మాభిమానం. తప్పు చేయలేదు, క్షమాపణ చెప్పేదే లేదు అని రాధ తెగేసి చెప్తుంది. తప్పు చేయనప్పుడు ఆ దేవుడితో అయినా వాదిస్తాను అని రాధ అంటుంది. క్షమాపణలు చెప్తావా, బయటకు వెళ్తావా అని దమయంతి అడుగుతుంది. ప్రియ నన్ను, నా ఆత్మాభిమానాన్ని తక్కువ చేసింది. మా అమ్మ నాన్నల గురించి నీచంగా మాట్లాడింది. ఇది నా ఆత్మాభిమానానికి సంబంధించింది. సారీ చెప్పను గాక చెప్పను అని రాధ అంటుంది. దీంతో రాధను తీసుకెళ్లి స్టోర్ రూమ్లో పడేస్తుంది దమయంతి. ఈ వారం రోజులు నువ్వు ఇక్కడే ఉండాలని అంటుంది. అత్త, రాధ ఇక్కడ ఎందుకు ఉండాలి అని విక్రమ్ ప్రశ్నిస్తాడు. క్షమాపణ చెప్తుందా లేదా బయటకు వెళ్తుందా, ఇక్కడ ఉంటుందా బయటకు వెళ్తుందా అని దమయంతి అడుగుతుంది. నేను క్షమాపణలు చెప్తాను అని నందకుమార్, సునంద అంటే, మీరెవరు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదు అని రాధ అంటుంది. వ్యక్తిగత ద్వేషం, కక్షతో రాధను ఇక్కడ పెట్టానని అనుకుంటున్నారా? రాధ మీద నిందలు పడ్డాయి. వాడెవడో వచ్చి రాధ నాది అన్నాడు. అందుకే నింద పోయే వరకు రాధని ఇక్కడే ఉంచాలి అని దమయంతి అంటుంది. కావాలంటే రాధని నా రూమ్లో పెట్టుకుంటానని సునంద అంటే, దిక్కు దివానా లేనిదే కదా, అక్కడే ఉండనివ్వండి. ఆఫ్టర్ ఆల్ టీ కొట్టుది అని దమయంతి అంటుంది. ఇంకా ఆపుతారా? మీ ఐశ్వర్యం, భోగ భాగ్యాలు నాకు అవసరం లేదు. నేను తప్పు చేయలేదు, తల వంచేది లేదు. నేను ఇక్కడే ఉంటాను. సీనయ్య కూతురు రాధని, ఇక్కడే ఉంటాను. ఎవడో వచ్చాడు, పిచ్చివాగుడు వాగాడు. నేనేదో తప్పు చేశానని సంబరపడే బ్యాచ్ సంబరం వారం రోజులు ఆవిరి అవుతుంది. నిజం నిప్పు లాంటిది. నిప్పుని గుప్పట్లో దాచాలని కొందరు చూస్తున్నారు. చేతులు కాలిపోయే రోజు త్వరలోనే వస్తుంది. నేనేంటో రుజువు అవుతుంది. అప్పటి వరకు నేను ఇక్కడే ఉంటాను అని రాధ చెప్తుంది. మొత్తానికి నేను అనుకున్నది జరిగింది. భావని దీన్ని వేరు చేశాను అని ప్రియ తనలో తానే సంబరపడిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు పద్మ జైలుకెళ్ళి నీకు శిక్ష పడింది. రాధ అలా చేసింది. టీ కొట్టు నడవడం లేదు. నేను ఇంకెలా ఉంటాను అని జైల్లో ఉన్న సీనయ్యతో చెప్పుకుంటూ పద్మ పూర్ణ ఏడ్చేస్తుంది. రాధ తన సొంతింటికి వెళ్ళింది. తన సొంత భావన పెళ్లి చేసుకుంది అని లోపల సీనయ్య అనుకుంటాడు. దేవుడు మన బాధ్యత తీసుకుని రాధకి పెళ్లి చేశాడు. పద్మావతి, జరిగిన వాటి గురించి ఆలోచించి బాధపడకు, జరగాల్సిన వాటి గురించి ఆలోచించు అని పద్మావతికి చెప్తాడు సీనయ్య. రాధ ఇంటికి వెళ్ళి కొన్ని రోజులుండు, రాధ మనసు తేలిక పడుతుంది అని సీనయ్య చెప్తాడు. ఇక మరోవైపు దుర్గకి సంబంధించిన ఫైల్స్ అన్నీ ఇవ్వేనా, ఏది మిస్ కాలేదు కదా, దుర్గకి సంబంధించిన ప్రతి విషయాన్ని చెప్పండని రౌడీలను అడుగుతాడు విక్రమ్. అన్ని విషయాలు తెలుసు, చెస్ అంటే చాలా ఇష్టం, అనుకుంటే ఆ పని చేయాల్సిందే, రోజుకో రకంగా మారుతాడు, అసలు మనిషే కాదు సార్ వాడు అని రౌడీలు చెప్తారు. నీ సంగతి ఏంటో నేను చూస్తారా అని విక్రమ్ లోపల అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు కిచెన్లో రాధ ఒకటే ఉంటుంది. వచ్చి ఏం చేసుకుంటావో చేసుకో అని దుర్గకి ప్రియ చెప్తుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.